చిన్నోడి కోసం నిలబడతానే. జస్ట్ చెక్ ద సీన్స్ గైస్. దీనికోసం నేను పొద్దున 4:30కి లేచిన ప్రభావం. 4:30కి లేచిన ఇది సీన్ అనమాట. ఇంకా సన్నే అనిపిస్తలేదు. టైమ్ ఇస్ 5:30, ఐ మీన్ సారీ 6:35. నన్ను సన్లో ఉంది అమ్మ. జస్ట్ చెక్ ద సీన్స్. ఇంకా పైకి పోవాలి కానీ ఇంకా చూపిస్తున్నా బస్. అరే అమ్మ ఫోకస్గా ఇప్పుడు వస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చేసినారు బాబు. ఇంకా పోవాలి పైకి. ఐ నీడ్ టు గో అప్. లెట్స్ గో. సో బేసికలీ దిస్ ఫోర్ట్ అంటే శ్రీఘాట్ ఫోర్ట్ అన్నది మన తానాజీ మూవీ బేస్డ్ మీద చాలా ఉన్నది. అంటే మీ తానాజీ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఫోర్ట్ హిస్టరీ ఏంది అదింది. సో బేసిక్గా మన ఛత్రపతి శివాజీ మహారాజ్జీ ఏమో ఇది చేసి దీన్ని అంటే లైక్ బ్యాటిల్ చేసి దీన్ని గెలిచినప్పుడు సంథింగ్ ఏదో గిఫ్ట్ లాగానే ఏమో ఇచ్చిందనమాట. అది మనకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఇఫ్ యూ వాచ్ తానాజీ మూవీ మీకు అందులో అర్థమైపోతుంది. ఇందాక నాకు తెలిసింది, ఎందుకంటే లోకల్స్ అడిగినప్పుడు తెలిసింది. దీనమ్మ దమ్మొస్తుంది బాగా. చాలా అంటే చాలా ఎక్కువ ట్రెక్కింగ్ ఉన్నది. కానీ మేము ట్రెక్ చేయలేదే. ట్రెక్ చేద్దాం అనుకున్నాం. 6-7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉన్నది. ఇటు పోవాలి 6-7 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉన్నది. అవంతా స్కిప్ చేసినాం ఎందుకంటే ఫర్ వ్యూ పాయింట్, ఓన్లీ ఫర్ వ్యూ పాయింట్. ఇక చూడండి ఎంత తెల్లగా అనిపిస్తుంది. వెనకాల మీకు కనిపిస్తుందా? దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ బ్యాక్ సైడ్. బట్ వీఆర్ గోయింగ్ అప్. ఇంకా బాగుంది అంట పైన వెళ్ళి చూసేసి. అండ్ ఇంకొంచెం మన స్టోరీ ఉంటే ట్రై చేస్తా. ఐ విల్ ఆస్క్ ది లోకల్స్. ఎందుకంటే తెలియనప్పుడు అడగడం మంచిదే కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వడం, తెలుసుకొని చెప్పడం మంచిది. లేదంటే నన్ను కమెంట్స్లో గుద్ద తెంగుతారు నాది. బట్ ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్ ఈజ్, మరీ అంత రీల్స్లో చూపించేంత ఇది మీకు మరాఠీ వస్తుంది రావాలి ఇది చేయాలి అట్లేం లేదు. పీపుల్ ఆర్ నైస్, పీపుల్ ఆర్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంది. ఏం అడిగినా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నువ్వు టూరిస్ట్లా వచ్చినావు అనుకో, ఒక మంచి దీనిలా చూస్తున్నారు. హియర్ టూరిస్ట్ వచ్చిండు, వీ షుడ్ గివ్ హిమ్ రెస్పెక్ట్ అండ్ ఆల్. ఓకే బాబు అనిపిస్తుందా? ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తా. ఇంతకుముందు అంతా చూసింది ఒకటే, బట్ కొంచెం సన్ బయటకు వచ్చింది బాగా. ఇంత లేట్ అయింది కదా సన్ రానికి, బాగా చాలా లేట్ అయింది. ఎందుకంటే యూజువల్లీ 6:30కి వచ్చేసేయాలి. బట్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. 7 అవుతుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 7 అవుతున్నా కానీ ఇప్పుడు వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫోర్ట్. మన గోల్కొండలానే ఉంది కానీ కొంచెం ఇంకెక్కువ బాగుంది. మన గోల్కొండ రమ్మో నడుచుకొని పోవాలి. ఇటు డైరెక్ట్ బండి తీసుకురావచ్చు పైకి. మన గోల్కొండలో బండి వేసినట్టు ఇస్తే మంచిగా ఉండవు. కానీ చూడ ఎంత హైట్ ఉన్నది. ఆల్మోస్ట్ నా హైట్ ఉంటున్నది ఇది. సో నేనున్న 6 ఫీట్ దాకా ఉన్నా. 6 ఫీట్ దాకా నేనే ఉన్నా. నాకంటే అంత కూడా ఉంది. అంటే 5 ఫీట్ కూడా ఇది. దీన్ని దుంకానంటే అమ్మ రాళ్ళు అన్నీ ఎంత పెద్దగా ఉన్నారా బాబు రాళ్ళు. షట్, దిస్ ఇస్ గుడ్ బ్రో. ఇంకోటి రాజ్ఘాట్ సంథింగ్ ఫోర్ట్ అంటే అది శివాజీ, అది దట్ ఈస్ శివాజీ మహారాజ్ మెయిన్ ఫోర్ట్. దిస్ ఈస్ జస్ట్ బ్యాటిల్ చేసి కాంకర్ చేస్తున్న ఫోర్ట్ ఇది. దీనికి చాలా హైప్ ఉన్నది. అండ్ రాజ్ఘాట్ ఫోర్ట్కి వెళ్తాను వెళ్ళని తెలియదు, బికాజ్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. మేబీ ఐ విల్ గో టు సమ్వేర్ ఎల్స్. రాజ్ఘాట్ ఫోర్ట్ బి ఇంతే ఉంటుందేమో. మీ అమ్మ చాలా ఎక్కువ నడుస్తున్నారా బాబు. నువ్వు జస్ట్ స్టెప్స్ చూపిస్తా, జస్ట్ స్టెప్స్ చూడండి. సో దిస్ ఈస్ ద టాప్ పాయింట్. ఇంకా వీడికంటే టాప్ పాయింట్ ఏం లేదు. అండ్ ద సీన్స్ లుక్ లైక్ దిస్. ఇది తోపు అంట ఏదో. అన్ని దగ్గర తోపు ఒకటే ఉంటుంది. మీకు చదవడానికి వస్తే చదువుకుంటారు బాబు, నాకు రాదు చదవనికే. సో తోప్, దిస్ ఇస్ ఆర్ తోప్. ఇంకోటి ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే ముసలిలో చాలామంది వచ్చారు. దట్టు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు బాబు. 4-5 కిలోమీటర్ ట్రెక్కింగ్, అది 5-6 కిలోమీటర్లు ఉన్నది ట్రెక్కింగ్. అది ఎక్కడికి వెళ్ళిందంటే
ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయా? ఇగో ఇటుకెళ్ళి వస్తున్నాడు. ఇక్కడ నుండి ఇట్లా తిరిగి ఇలా తిరిగి ఇక్కడ వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ కలర్ డ్రెస్ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు వస్తారు, ఇక్కడ కలిసి అది మ్యాటర్ అన్నమాట. బ్రో దిస్ ఇస్ ది ఫోర్ట్. మంచి హిస్టరీ ఉంది దీనికి, బట్ మనకు అంత ఐడియా లేదు కాబట్టి మనం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. బేసికలీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే, సింగ్ హట్ అంటే బేసికలీ లయన్ ఫోర్ట్ అనమాట. సింహంని సింహం ఏమంటారు కదా, సో అట్లా. సో అది తానాజీ సంథింగ్ లైక్ హీ వాజ్ అ మినిస్టర్ ఆర్ సంథింగ్. తానాజీ వాజ్ బ్యాటిల్ ఫర్ దిస్ అండ్ తను అందరు గెలిచారు కాబట్టి ఒక లయన్ ఫోర్ట్ అని చెప్పి దాని పేరు ఇచ్చారు. ముందేమో సంథింగ్ కేతో ఏమో పేరు ఉండే, మీకు దీని మీద పెట్టేస్తా. ఆ పేరుతో తర్వాత తను రీనేమ్ చేసి 2000 ఇయర్స్ అంట. 2000 ఇయర్స్ ఓల్డ్ అంటే రీసెంట్, ఎక్కువ బి కాదు, 1600 ఇయర్స్ అయింది దీన్ని రీనేమ్ చేసి. అండ్ అంతే, ఇంకేం లేదు ఇక్కడ. మీకు లోకల్ ఫుడ్ బి ఉంటుంది, చూపిస్తా. సో ఇక్కడ లోకల్స్ ఉంటారు, ఈ లోకల్ దగ్గర ఫుడ్ బి ఉంటుంది. ఇక్కడ వీళ్ళంతా ఫుడ్ ఉంటుంది. కానీ జర చూసుకొని ఇక్కడ అంత పైకి వచ్చినాక ఏం తింటారులే, కానీ కిందికి వెళ్ళి తినడం బెస్ట్. మీరు ఇక్కడ బి ఇక ఒక వాటర్ బాటిల్ 30-40 రూపాయలు ఉన్నది, డబల్ ట్రిపుల్ రేట్ ఉన్నది. అవసరమా? వస్తే మాత్రం మంచి విజిటే, కానీ ట్రెక్కింగ్ చేసి వస్తే ఇంకా తోపు ఉంటుంది. నేను ట్రెక్కింగ్ చేయలేదు, ఎందుకంటే వ్యూ పాయింట్ మిస్ అవుతుందని చెప్పి ట్రెక్కింగ్ చేయలే. బట్ బేసికలీ వీ లవ్ ట్రెక్కింగ్ అండ్ దిస్ టైమ్ ఇట్ వాజ్ నాట్ అవర్ డే. డాంకీస్ ఆర్ ఫర్ డాంకీస్ అంతే బ్రో. డాంకీస్కి ఇంకో పనే ఉండదు. గుడ్ ఆల్ థింగి ఇప్పుడు అబ్జర్వేషన్ అయితే ఒక సన్ ఉంది కదా, పక్కకే మూన్ ఉన్నది. దిస్ ఇస్ మూన్. వావ్ యార్. ఇక్కడ మార్స్ మర్క్యూరీ ఏమైనా కనిపిస్తుందా? ఇంకేం కనిపిస్తలేదే. కనిపిస్తే బాగానే ఉండు. ఓకే, వీఆర్ హెడ్డింగ్ ఫర్ అ ఫుడ్ సెషన్, బ్రేక్ఫాస్ట్ ఫుడ్. అదే మీకు నేను చెప్పిన స్టోరీ, ఒరిజినల్లీ నోన్ యాజ్ కొంధానా. ద ఫోర్ట్ వీ కాల్ సింగ్హాడ్. సింగ్హాడ్ అంటే కానీ ఎన్ని సైలెంట్. సింగ్హాడ్ లైస్ అబౌట్ 30 kilometers సౌత్ వెస్ట్ ఆఫ్ పూణే సిటీ. ఇక చదువుకొని మీరే, నాకు అంత ఓపిక లేదు ఎందుకంటే చాలా దూరంగా చేసినాం. అండ్ దిస్ ఇస్ ది మ్యాప్. ఒక పెద్ద ఇది, ఒక దీని ఏమంటారు, ఒక పెద్ద కొండ ఇది. ఈ కొండ మొత్తం ఇది మనం ఆడికెళ్ళి స్టార్ట్ చేసి మొత్తం ఎంత అన్ని పాయింట్స్ కవర్ చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ ఏడున్నామో నాకు తెలియదు, ఇది ఎక్కడుందో తెలియదు. ఎక్స్ మార్క్ పెట్టలే, ఏం మార్క్ పెట్టలే, ఏదోలే కానీ పోతున్నాం. ఇక ఏం లేదు మ్యాటర్ ఇక్కడ. బట్ వ్యూ పాయింట్స్ అవన్నీ జర బాగున్నాయి, మస్తు ఉన్నాయి. వస్తు మాత్రం పక్క చూడాల్సినవి, కానీ ఇవి కొన్ని ఉన్నాయంటే ఇక ఇవన్నీ తిరగచ్చు. దిస్ ఇస్ టెంపుల్. లోపలికి వెళ్ళాలి, బట్ షూస్ ఇప్పాలి అంట. నా వల్ల కాదు, ఇక నాకు ఆకలి అవుతుంది. బయటికి వెళ్ళిపోదాం. సారీ. బేసికలీ ఈ ఫోర్ట్ అనేది మొఘల్ ఫోర్ట్. అంటే ముందు మొఘల్స్ దీన్ని రూల్ చేశారు. అండ్ ఆ రూల్ చేసిన టైంలో ఇక మీకు తెలుసు కదా ఎట్లా ఒక ఇండియా మ్యాప్ గ్రీన్ నుంచి ఆరెంజ్ ఎట్లయిందో. సో ఆ పార్ట్లో ఈ ఫోర్ట్ బి ఒక మంచి పార్ట్. సో మీకు హిస్టరీ చాలా గ్రేట్ బ్రో. హిస్టరీ లైక్ మీకు చదువుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, చదువుతూనే ఉంటుంది. కానీ ఇవన్నీ బుక్స్ ఎక్కలేవు. నాకైతే ఇక్కడ చదివించలేదు. నా 10th క్లాస్ లేదు, నా సోషల్లో లేదు, ఎక్కలేదు. మనం పర్సనల్లీ విజిట్ అయ్యి పర్సనల్లీ లోకల్స్ని అడుకొని తెలిసినప్పుడే విల్ గెట్ టు నో వాట్స్ ద ఎగ్జాక్ట్ హిస్టరీ ఈజ్. కానీ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ వీళ్ళ లోకల్స్ దాంట్లో బి ఉండొచ్చు హిస్టరీ. వీళ్ళ శివాజీ మహారాజ్ ఏం చేసిండు, ఎన్ని కోటలు ఇది చేసిండు, ఎన్ని కొండలు ఇది చేస్తే వచ్చిండు, అవన్నీ బేసికలీ ఉండొచ్చు. బట్ వీ నెవర్ నో. మన దగ్గర రజాకార్స్ వాళ్ళందరూ ఇల్లు అది చేసారు, కానీ కిందికి రానియలే. ఔరంగజేబ్ని కిందికి వచ్చుంటే మన ఉన్న టెంపుల్స్ అన్నీ మొదట ఓడిపిస్తుండే. మన టెంపుల్స్ ఇప్పటికి మంచిగా ఉన్నాయి అంటే బికాజ్ ఆఫ్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఆల్మోస్ట్ ఎండ్, ఇదే లాస్ట్. ఇంకా దీని తర్వాత కిందంతా వెళ్ళిపోవడమే, రిటర్న్ బ్యాక్ టు అవర్ రూమ్స్ అండ్ ఆల్. అరే కొట్టకరా బాబు. మనకి గుదలం కానప్పుడు ఎందుకు రా బాబు తీసుకోవాలి.
దిస్ ఇస్ ఆల్ ది డాంకీ. వీళ్ళందరూ లోకల్స్ అనమాట. లోకల్స్ వీళ్ళందరూ పైన పోయి ఫుడ్ అమ్ముతారు. ఫుడ్ అమ్మి అది మంచి రేట్కి అమ్ముతారు. బాబు చెప్పినా కదా, ఒక డబల్ ట్రిపుల్ ప్రైస్కి అమ్మితే వాడు కొంటాడు బ్రో. ఇప్పుడు సేమ్ నాకు కిందికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ హాఫ్ ది ప్రైస్కి వస్తాయి. సో దిస్ ఇస్ ద ట్రెక్కింగ్ రూట్ సో ఇటు నుంచి వచ్చి ఇడికి వెళ్తాం అనమాట. ట్రెక్కింగ్ రూట్, బట్ వీ డోంట్ వాంట్ ట్రెక్కింగ్ బ్రో ఎనీమోర్. వీఆర్ హ్యాపీ లైక్ దిస్. ట్రెక్కింగ్ చేస్తే సేమ్ బండి మీద ట్రెక్కింగ్ చేయొచ్చు, బట్ మన ఫ్రెండ్స్ ఉండాలి ఎవరో ఒకరు. నేను ఎంతసేపు అని ట్రెక్కింగ్ చేస్తాను ఒకరిని. ట్రెక్కింగ్ చేస్తే నాకు గుద్దలం ఉండదు. కానీ ఒక్కొక్క ఫోర్ట్కి ఒక థియరీ. ఏం థియరీ ఒక బాబు, హిస్టరీ మాత్రం వేరే ఉంది. మన గోల్కొండ హిస్టరీ నాకు చక్కగా తెలియదు టు బి ఆనెస్ట్, గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ గోల్కొండ ఒక 2 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటా. నాకే తెలియదు గోల్కొండ అసలు హిస్టరీ ఏంది ఏముందని చెప్పి. ఫక్ బ్రో.